యవ్వన పిటకహర తైలం అనేది ఒకటి తయారు చేసుకుందాం ఈరోజు మనం సంజీవనిలో. సో విన్నారు కదా, మనకి అంటే మేడం చెప్పినట్టుగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే పింపుల్స్ని తగ్గించడానికి ఇప్పుడు మనం ఒక తైలం తయారు చేయబోతున్నాము. యవ్వన పిటకహర తైలం తయారు చేయబోతున్నాం. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకుందాం. జాజికాయ చూర్ణం, ఆలివ్ నూనె, కుంకుమ పువ్వు, చందనం. సో కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మరి ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దాము. సో మ్యామ్ ఎలా తయారు చేస్తారు మ్యామ్? సరే, ఫస్ట్ మనం ఏంటంటే జాజికాయ పొడి అనేది చూసుకున్నట్లయితే ఇది పిత్తహరంగా అంటే రక్తంలో వచ్చేటువంటి మార్పులు కానివ్వండి, ఇందాక చెప్పుకున్నటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, శరీరంలో వేడి చేయటం కానివ్వండి, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కూడా కొన్ని బ్రేక్అవుట్స్ అంటే ఎక్కడైతే మనకి వీకెస్ట్ పార్ట్ ఉంటుందో స్కిన్లో ఎక్కడన్నా కొంచెం బ్రేక్అవుట్స్ వస్తాయో అక్కడ నుంచి మనకి పిటికలు అంటే పింపుల్స్ లాంటివి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి బాయిల్స్ లాంటివి కూడా వస్తాయి అనమాట. అవి కొంత పస్ డెవలప్ అవటము, రెడిష్ కావటం, చాలా పెయిన్ఫుల్గా ఉండటం అన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో అలాంటివన్నిటిని కూడా కొంతమందికి వీపు మీదకి వస్తాయి, బ్యాక్ థైస్ మీద వస్తాయి, అబ్డామిన్ మీద కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కొంతమంది పీరియడ్స్ స్టార్ట్ అవ్వటానికి ముందు ఒక ఇండికేషన్ లా కూడా చాలామంది అనుకుంటుంటారు. సో ఇదంతా కారణం ఏంటంటే బాడీలో వచ్చేటువంటి ఇంబ్యాలెన్స్ అంటే ఎస్పెషల్లీ ఆడపిల్లల్లో ఎక్కువగా పీరియడ్స్ రాబోయే ముందు కొంచెం మందికి పింపుల్స్ కంపల్సరీగా వస్తుంటాయి మేడం అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా హాస్టల్లో ఉండే పిల్లలు ఏంటంటే ఎక్కువగా ఫుడ్ సరిగ్గా తీసుకోరు, స్లీపింగ్ హ్యాబిట్స్ సరిగ్గా ఉండవు. అదేవిధంగా ఎంప్లాయీస్కి కూడా వాళ్ళు రొటేషన్లో జాబ్ రొటేషన్లో డే అండ్ నైట్ డ్యూటీస్లో షిఫ్ట్లో ఉన్నప్పుడు కూడా హార్మోన్ యొక్క ఇంబ్యాలెన్స్ అనేది బాడీలో ఉండేటువంటి ఇతర హార్మోన్స్ అయిన సెరటోనిన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా డిస్టర్బ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రక్తం అంటే రక్తపిత్త దోషాలు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో పిత్త దోషాన్ని శమింపజేస్తూ అదేవిధంగా మనకి వచ్చినటువంటి అవుట్ బ్రేక్స్ లేదా పింపుల్స్ ఇవన్నీ కూడా తగ్గిపోయేందుకు ఈ జాజికాయ చూర్ణం అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా అద్భుతమైన ఔషధం కింద కూడా చెప్పుకోవచ్చు అనమాట. తయారు చేసుకునే ఈ తైలంలో ఏంటంటే పింపుల్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, చర్మం పైన మచ్చలు కూడా పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మచ్చలు లేదా గుంటలు కూడా ఇలాంటివన్నీ కూడా పడకుండా ఉండేందుకు ఎప్పుడైతే అవుట్ బ్రేక్స్ వచ్చినాయో అప్పటి నుంచి స్టార్ట్ చేయటం, తర్వాత కూడా రెగ్యులర్గా బాడీని డీటాక్స్ చేసుకోవటం ఎట్లయితే చేస్తామో అదేవిధంగా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ కూడా స్కిన్ మొత్తానికి కూడా అప్లై చేయటం, ఎస్పెషల్లీ ఫేషియల్ స్కిన్కి కనుక అప్లై చేసినట్లయితే ముఖం కాంతివంతంగా తయారవడంతో పాటు ముఖం పైన ఉండేటువంటి బ్లిమిషెస్ అంటే రకరకాల పొడల్లా కనిపిస్తుంటాయి, తెల్ల పొడలు అనేసి ఎర్ర పొడలు అనేసి అట్లాంటి మచ్చలు, పింపుల్స్ వల్ల వచ్చేటువంటి మచ్చలు ఇవన్నీ కూడా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో ముందుగా మనం ఈ చూర్ణాన్ని ఒక 5 grams కలుపుకుందాం. ఉదాహరణకి చూపిస్తున్నామా? ఓకే, కొంత కలుపుతున్నాం. సో దీంట్లో తర్వాత చందనం కలుపుకుందాం. చందనం ఏంటంటే చందనానికి కూడా శరీరానికి చలవ చేసేటువంటి గుణాలు ఉంటాయి. రక్త దోషాలలో ప్రత్యేకంగా ఆడపిల్లల్లో అయితే రక్త దోషాలు వచ్చినట్లయితే ఇంటర్నల్గా తీసుకోమని కూడా చెప్తామన్నమాట. సో అందువల్లే మనము చర్మానికి చందనం అనేది కూడా చాలా తేలిగ్గా పనిచేస్తుంది. అదేవిధంగా దాని అబ్సార్ప్షన్ బాగుంటుంది. శాండిల్వుడ్ ఆయిల్ కానివ్వండి, శాండిల్వుడ్ పౌడర్ కానివ్వండి, చక్కగా మీరు చందనం చెక్క కనుక దొరికినట్లయితే ఆ చెక్కని అరగదీసుకొని, చందనం చెక్క పీటలు అరగదీసుకునే ఉంటాయి కాబట్టి చక్కగా అరగదీసుకొని అది డ్రై అయిన తర్వాత చూర్ణాన్ని మనం తయారు చేసుకొని పెట్టుకున్నా కూడా మీకు న్యాచురల్గా బయట దొరికేటువంటి చందనపు చూర్ణం అంటే శాండిల్వుడ్ పౌడర్ కొంత ప్రిజర్వేటివ్స్, కొంత కెమికల్స్, కొంత ఆ ఫ్లేవర్ వచ్చేదానికి యాడ్ చేస్తారు. కాబట్టి దాంట్లో కొంత హార్మ్ఫుల్ స్కిన్ కొంతమందికి మృదు రంగులో కొంచెం నిండు రంగులో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా ఎర్ర చందనం కానివ్వండి లేదా తెల్ల చందనం చెక్క అయినా సరే, మామూలుగా రెగ్యులర్గా దొరికేటువంటి చందనపు చెక్క అయినా సరే చక్కగా తీసుకుని అరగదీసుకుని ఆ పౌడర్ కనుక మీరు వాడినట్లయితే ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ జాజికాయ చూర్ణంలోనే మరొక 5 grams వరకు చందనం చూర్ణం వేసుకుందాం. ఓకేమా? ఓకే. సో ఇలా వేసుకున్న దాంట్లో ఏంటంటే ఇంకా మనం కలుపుకోవాల్సింది కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు మనందరికీ తెలుసు, చర్మానికి రంగు ఇవ్వటానికి కానివ్వండి, చర్మ సౌందర్యం, చర్మంలో ఉండేటువంటి తేమని నిలిపేందుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎప్పుడైతే స్కిన్ డ్రై అయిపోతుందో, చర్మంలో తేమ ఎక్కువగా పోతుందో అప్పుడు త్వరగా అవుట్ బ్రేక్స్ అంటే మనకి కాళ్ళల్లో పగుళ్ళు అయితే ఎట్లా వస్తాయో అదేవిధంగా చర్మంలో ఎస్పెషల్లీ ఫేస్లో కానివ్వండి, భుజాల పైన, వీపు పైన కూడా కొంచెం స్కిన్ డ్రై అయిపోయి ర్యాషెస్ లాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ కుంకుమ పువ్వు కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అది కూడా ఒక కొంచెం 4-5 వేసుకున్నట్లయితే
సరిపోతుంది. ఒక పావు చెంచాడు అట్లా వేసుకుంటే మీకు రాసుకునేటప్పుడు అంటే చర్మం పైన అప్లై చేసుకునేటప్పుడు కూడా ఇది కేవలం అది పిటికలు అంటే పింపుల్స్ కానీ ర్యాషెస్ కానీ తగ్గించడంతో పాటుగా దానికి యాడెడ్ అడ్వాంటేజ్గా ఇంకా చర్మానికి చర్మ ఒక సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. అదేవిధంగా చర్మం ఒక స్కిన్ టెక్స్చర్ అంటాం కదా, అది కూడా మెరుగుపరిచేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఫైనల్గా మనం ఇదంతా కూడా రోజువారీ మనం తయారు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి తైలంలో అంటే ప్రత్యేకంగా ఒలివ్ ఆయిల్ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఒకవేళ మీకు ఒలివ్ ఆయిల్ కనుక దొరకనట్లయితే మీరు చక్కగా కొబ్బరి నూనెలో అయినా కూడా చేసుకోవచ్చు. కొబ్బరి నూనెలో కూడా వైటమిన్ ఈ అనేది సమృద్ధిగా ఉంటుంది కాబట్టి మీరు అదైనా వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఒలివ్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఓకే. సో ఒలివ్ ఆయిల్ని కూడా మనం చక్కగా ఒక 4-5 చెంచాలు వేసుకొని, దీనివల్ల ఏంటంటే ఇది ఇలా తయారు చేసుకున్న పదార్థాన్ని అంతా కూడా ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం ముందుగా తయారు చేసుకొని ఒక 2-3 రోజుల పాటు సూర్యరశ్మి తగలకుండా వేడి తగిలేటువంటి ప్రదేశాల్లో కనుక పెట్టినట్లయితే ఈ ఆయిల్లోకి మనం ఏ ఔషధాలు అయితే ఏ హెర్బ్స్ అయితే కలుపుకున్నామో వాటి అన్నిటి యొక్క ఔషధ గుణాలన్నీ కూడా తైలంలోకి అంటే ఈ ఆలివ్ ఆయిల్లోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. చక్కగా మీరు చిన్నపాటి ఇలా తయారైపోతుంది. కన్సిస్టెన్సీ మీరు ఎట్లయినా తయారు చేసుకోవచ్చు. అంటే ప్రత్యేకంగా ఈ క్రీమ్ లాగా దగ్గరగా పెట్టుకొని బాగా ఎక్కువగా ఉండి నొప్పిగా ఉన్నప్పుడు క్రీమ్ లాగా మనం ఆయింట్మెంట్ ఎలా అయితే ఉంటుందో మనం ఏదైనా గంధపు చెక్క రాసుకొని కొంచెం పింపుల్స్ పైన పెట్టుకుంటాం కదా, అలా ముద్దలాగానే తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. లేదా ఇట్లా ఆయిల్ లాగా తయారు చేసుకొని బాగా డ్రాప్స్ లాగా వచ్చేలాగా వివరంగా చర్మం మొత్తానికి అప్లై చేసుకోవడానికి వచ్చేలాగా పెట్టుకొని కొద్దిగా ఎండలో కనుక కొంచెము ఎండ తగలకుండా వేడి తగిలేలాగా పెట్టుకున్నట్లయితే అక్కడ 2-3 రోజులు అలా పెట్టినట్లయితే అందులో మనం కలిపినటువంటి జాజికాయలో కానివ్వండి, శాండిల్వుడ్ పౌడర్లో కానివ్వండి, అదేవిధంగా కుంకుమ పువ్వులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఈ ఆలివ్ ఆయిల్లోకి సమృద్ధిగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇది మీరు సీసాలో భద్రపరచుకొని చక్కగా రోజు వాడుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. చర్మం బాగా మెరుగుపడేదానికి అవకాశం ఉంటుంది. త్వరగా అవుట్ బ్రేక్స్ రాకుండా, పింపుల్స్ రాకుండా, బ్లిమిషెస్ రాకుండా, చర్మం పైన మచ్చలు పొడలు లాంటివి రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో విన్నారు కదా, ఇక్కడ మనం యవ్వన పిటిక హార తైలం అయితే తయారు చేసేసుకున్నాం. యాక్చువల్గా తయారు చేసుకునే ప్రాసెస్ అయితే చాలా చాలా సింపుల్. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం అయితే మరొకసారి మీకోసం. యవ్వన పిటిక హర తైలానికి కావాల్సిన పదార్థాలు: జాజికాయ చూర్ణం, ఆలివ్ నూనె, కుంకుమ పువ్వు, చందనం. యవ్వన పిటిక హర తైలం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 5 గ్రాముల జాజికాయ చూర్ణం, 5 గ్రాముల చందనం, కుంకుమ పువ్వు, 4 చెంచాల ఆలివ్ ఆయిల్ వేసి కలుపుకుంటే మొటిమలను తగ్గించే యవ్వన పిటిక హర తైలం రెడీ.